నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో బుధవారం 28వ తేదీ నాడు పరమాద్భుతంగా ధ్యాన సంబురం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక బొమ్మిడి లలిత గార్డెన్స్ లో సాయంత్రం పత్రిజీ దివ్య ఆత్మ సందేశంతో మొదలైంది. డిసెంబర్ 21 నుండి 31 వరకు కట్టాలో జరగబోయే 9వ ధ్యాన మహాచక్రానికి అందరికీ ఆహ్వానం తెలియజేశారు. పత్రిజీ మాట్లాడుతూ ధ్యానం ద్వారా మనం పొందిన ఆనందాన్ని అందరికీ తెలిపి ధ్యానం యొక్క లాభాలను తెలియజేయాలన్నారు. ధ్యానం చేయకపోతే మూర్ఖాత్మలు, ధ్యానం చేస్తే మహాత్ములు, ధ్యానం 10 మందికి చెప్తే పరమాత్ములమవుతాం అని చక్కటి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్టీలు, స్థానిక పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని ప్రజల్లోకి తాము తీసుకెళ్లగలుగుతున్నామని, ఆత్మజ్ఞాన పాలకులే రాజకీయ నాయకులు కావాలన్న సోక్రటీస్ మాటలను నిజం చేస్తామని వారన్నారు. యథా ప్రజ తథా రాజా, ప్రజలు ఎలా ఉంటే పాలకులు అలాగే ఉంటారు. కాబట్టి ప్రజలు ఆలోచనల్లోనే మార్పు రావాలని, ఓటును అమ్ముకోకూడదని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం మనకి కేటాయించుకోవాలి. నిరంతరం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, మనకి మనం ఆలోచించుకోవాలి. రేపటి గురించి కాదు, ఇవాటి గురించే ఇవాటి ధ్యానం. రేపటి అయితే రేపు మళ్ళీ వస్తే రేపటి గురించి రేపు ధ్యానం చేస్తాం. ఇవాటి గురించి ఇవాటి ధ్యానం, ఇవాటి గురించి ఇవాళ భోజనం చేసినట్టు ఇవాటి గురించి ఇవాళ ధ్యానం చేయాలి, రేపటి గురించి కాదు. హాయిగా కూర్చున్నాము, కళ్ళురెడ్డు మూసుకున్నాము, శ్వాస మీద ధ్యాస మెచ్చులారా, శ్వాసానుసంధానం. గౌతమ బుద్ధుడు దీన్ని ఆనాపాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసతో మనం కూడుకుని ఉందాం. జీవితంలో ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేసాం. శేష జీవితాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం ధ్యానం మూలకంగా. ఎవరికి వారే యమునా తీరే, ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించజాలు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదేది. భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము, యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము, ధ్యాన భాగ్యమో ఎంత భాగ్యమో. ఆనపాన సతి హంసయానమో, ఆనపాన సతి హంసయానమో, కర్మక్షాళనమో దివ్య నేత్రమో, కర్మక్షాళనమో దివ్య నేత్రమో. గుడివాడలోని శ్రీ రమణ మహర్షి ధ్యాన క్షేత్రం నందు బుధవారం 28వ తేదీ 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ పిరమిడ్ 2012లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభమైంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజ్ కుమారి మేడం ఆధ్వర్యంలో 10 మంది మహిళా పిరమిడ్ ధ్యానుల సామూహిక కృషితో ఈ పిరమిడ్ నిర్మాణం జరుపుకుంది. వీరంతా విరాళాలు సేకరించి సుమారు 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా ఈ పిరమిడ్ ని తీర్చిదిద్దారు. ప్రతి నెల 6వ తేదీ నుండి 5 రోజుల అఖండ ధ్యానంతో పాటు పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు లాంటి కార్యక్రమాలు నిరంతరం ఈ పిరమిడ్ లో జరుగుతూనే ఉంటాయి. అక్కడి ధ్యానులందరూ PSSM కి చెందిన కొందరు ధ్యాన విద్వాన్ మహిళలను సాలువాతో సత్కరించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కొత్త శ్రీధర్రావు గారి గృహంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమంలో 38వ మంగళవారం అయిన 27వ తేదీ నాడు ధ్యాన శిక్షణ తరగతులు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వనపర్తి మాస్టర్ శ్రీ కొండయ్య గారి జ్ఞానబోధ అద్భుతంగా జరిగింది. సప్తకోశాలు, షట్చక్రాలు, పంచ ప్రాణాలు అయిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు శరీరంలో ఎలా పనిచేస్తాయో అర్థవంతంగా వివరించారు. మాస్టర్స్ కొండయ్య మరి భాగ్యలక్ష్మి గారి గానామృతంలో ధ్యానులు తన్మయత్వం చెందారు. హైదరాబాద్లోని వసంత్ నగర్లోని శ్రీ లక్ష్మీ మేడం గృహంలో ధ్యాన ఆత్మజ్ఞాన తరగతి అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాయ్ జగపతిరాజు తమ జ్ఞాన సందేశాన్ని అందజేశారు. ఇందులో భాగంగా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా అనే అంశంపై జగపతిరాజు గారి సందేశం ధ్యానులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జీవితాన్ని నిర్వహించుకోవడం కానీ మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలను మనం నిర్వహించుకోవడానికి కానీ ఎలా ఉండాలి అనేది సత్యాన్ని దర్శించిన మహనీయులు అందించిన జ్ఞానం. అంటే ఊహలు కాదు. చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే ఊహిస్తాం, ఇది లేకపోతే నమ్ముతాం. కానీ సత్యాన్ని అనుభవించి మనకు తెలియదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యం ఏంటంటే మనని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు కూడా ఏం చెప్తాయంటే బై అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ యూనివర్స్ విల్ నో. నువ్వు నీకు అర్థమైతేనే తెలుస్తూ నీకు అర్థమవుతుంది. మనందరం మనని మనం తెలుసుకోకుండా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి నాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.